అయితే వాడికి జాబ్ వచ్చింది. నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటే సరిపోదు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనాకి ముందు కరోనా తర్వాత వాడు నాకైతే నమ్మకం లేదండి. మన కళ్ళ ముందు అమ్మ నాన్న కష్టపడుతుంటే మనం బుక్కులు ముందేసుకొని ఇంకైనా అర్థం చేసుకుంటారేమో. అలక్క సారీ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది నా ఛానల్ కాదు, మా తమ్ముడి ఛానలే. యాక్చువల్ గా ఇవాళ మీతో ఎందుకో మాట్లాడాలనిపించింది అబ్బా. కాకపోతే నా ఛానల్లో ఎప్పుడు రొటీన్ గా మాట్లాడుతూనే ఉంటాను కదా, అందుకే మా తమ్ముడు ఛానల్లోకి అయితే వచ్చేసాను. ఇన్ని రోజుల నుంచి మా తమ్ముడు వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు, దానికి కారణం ఉంది, అది చెప్పడానికే వచ్చాను. అంతకంటే ముందు వాడి లైఫ్ గురించి అయితే కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి అయినా మా నాన్నకి మేము ముగ్గురం కదా, నేను ఆడపిల్లని, వాళ్ళిద్దరు నాకు తమ్ముళ్ళు, ముగ్గురం అనమాట. చిన్నప్పటి నుంచి అయినా మా ముగ్గురులో ఎక్కువగా ఎవరైనా కష్టపడతారు అంటే అది వాడే అనమాట. చాలా మొండి కష్టం చేస్తాడు. ఒకగానొక టైంలో మా నాన్నకి హెల్ప్ చేయడానికి వాడి స్టడీస్ని కూడా దూరం పెట్టాడు. అంత కష్టపడతాడు వాడు. నిజం చెప్పాలంటే వాళ్ళకి హెల్ప్ చేసే ప్రాసెస్లో స్టడీస్ని వదిలేశాడండి. అది ఒక్క మాటలో చెప్పాలంటే కరోనాకి ముందు కరోనా తర్వాత వాడి లైఫ్ అని చెప్పొచ్చు. కరోనాకి ముందు వరకు చదువులో కానీ దేంట్లో అయినా క్లాస్ ఫస్ట్ ఉండేవాడు. కరోనా తర్వాత సబ్జెక్టులు పోయే సిచ్యువేషన్ వచ్చింది ఒకప్పుడు. అంటే అంతగా మారిపోయాడు అనమాట వాళ్ళకి హెల్ప్ చేసే ప్రాసెస్లో. అక్కడ చెప్పనా అండి, చిన్నప్పటి నుంచి మా తమ్ముళ్ళ స్టడీస్ అన్నీ కూడా హాస్టల్లోనే జరిగాయి. సో వాళ్ళకి పేరెంట్స్కి దగ్గరగా ఉనింది అనేది, నేనైనా అంతే, వాళ్ళకి దగ్గరగా ఉనింది అనేది చాలా తక్కువ ఓవరాల్ లైఫ్లో. అలాంటి సిచ్యువేషన్లో కొన్ని అంటే 10th అయిపోయింది, కాలేజ్ అనేది అక్కడికి దగ్గరగా తీసుకుని మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి డే స్కాలర్గా చేస్తాను నాన్న అని చెప్పేసి, సో రోజు హాస్టల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చేలాగా ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నాడు, సెకండ్ ఇయర్ అలా సెట్ చేసుకున్నాడు అనమాట. దొబ్బింది. ఎందుకంటే మన కళ్ళ ముందు అమ్మ నాన్న కష్టపడుతుంటే మనం బుక్కులు ముందేసుకొని చదువుకోవడం అనేది అసలు ఇంపాసిబుల్. అరే మళ్ళీ చూసుకోవచ్చులే, వాళ్ళకి హెల్ప్ చేస్తే పోలా అన్న మెంటాలిటీ అనమాట. అసలు మా ముగ్గురులో ఎవరైనా స్ట్రాంగ్ ఉన్నారు అంటే వాడే. అదే రేపు ఈ చదువు ఉన్నా లేకపోయినా పొలం పనైనా చేసుకొని బతకగలడు అని అనుకునే వాడు ఎవరైనా ఉన్నారు అంటే మా ముగ్గురులో వాడనమాట. మా ఇద్దరికి వదలగొట్టుకొని బతకమంటే నేను మా తమ్ముడు ఫస్ట్ ఉంటాము, చిన్న తమ్ముడు. నేనన్నా ఒక నయం అండి, మా చిన్న తమ్ముడు ఉంటాడు, ఇద్దొద్దండి. ఈ చిటికినేలకి జస్ట్ ఒక అంత కట్ అయింది అనుకోండి, చెయ్యి మొత్తానికి కట్టు కడతాడు అనమాట. ఆ టైప్ వాడు, చాలా డేంజరస్. ఎందుకులేండి వాడి గురించి ఇప్పుడు. బట్ ఇలా ఉంటుంది మా ముగ్గురులో, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాం. అయితే చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం, నేను కానీ మా పెద్ద తమ్ముడు కానీ. గారాబంగా చూసుకునేది ఎవరైనా ఉంది అంటే చిన్న తమ్ముడే. ఇంకా వాడికి ఆ సిచ్యువేషన్స్ ఏం రాలేదు, చిన్నోడు కాబట్టి. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం. ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే సరే, ఇంకా ఇంటర్ ఎలాగో అయిపోయింది. కరోనాకు ముందు కరోనా తర్వాత అని పార్ట్స్ చాలా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంటర్ అయిపోయింది, ఇంకా డిగ్రీ కోసం అయితే నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడ కూడా వాళ్ళ కోసం మా నాన్న కూడా, మా తమ్ముళ్ళు ఇద్దరి కోసం మా నాన్న కూడా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేసారనమాట నెల్లూరుకి. ఇక్కడ కూడా ఆఖరికి పనికి వెళ్తూ చదువుకునేవాడు అనమాట. నిజం చెప్పరా, ఈ వయసులో మనం ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడమే చాలా కష్టం. అలాంటిది ఇటు వర్క్ ఇట్లా చదువు అంటే అసలు ఏమన్నా అవుతుందా? సో అట్లా చేసేవాడు. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశాడు తిన్నంగా. ఇప్పుడైతే ఎంబీఏ చేస్తున్నాడు. కానీ ఈ గ్యాప్లోనే వాడికైతే ఇప్పుడు ప్రస్తుతానికి, సో ఈ ఎంబీఏకి డిగ్రీ గ్యాప్లో కొన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టించాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టోర్ మేనేజర్కి అయితే వాడికి జాబ్ వచ్చింది. సో వాడు అటు వెళ్ళిపోయాడు అనమాట. అప్పటికి ట్రై చేస్తున్నాడు. వాడు ఒక వీడియో ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక వీడియో చేయడం, నేను పెట్టడం అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంది. కానీ వాడు నాకైతే నమ్మకం లేదండి, ఇన్ని మేనేజ్ వాడు చేయగలడు అని చెప్పేసి నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే ఓపిక లేని పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే వాడే అనమాట. కష్టం చేయమని చెప్పండి, అది పొలం పనో ఏదైనా ముందు జల్లడమో ఇట్లాంటి పనులు చెప్పండి, తలకు ఒకటి గుడ్డ కట్టేసి అవి అట్టాడి చేయడం వల్ల ఏడేవి లేవు ఏడదాకా. అట్లా ఉంటాడు అనమాట. నేను ఒక్కటే చెప్తాను, మన వయసుకు మించిన భారాలు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు, ఆలోచనలు ఎప్పుడు చేయకూడదు. అది ఎవరైనా చేస్తారంటే వాడే. ఒక్కొక్కసారి పని చేస్తే ఒక్కొక్కసారి వర్క్ అవ్వవు కదా. ఎందుకంటే మనం ఎంత ఆలోచించినా చిన్నపిల్లల మెంటాలిటీగానే ఉంటుంది, మెచ్యూరిటీ ఉండాలి ఫస్ట్.
ఇప్పుడు అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాడు. కాకపోతే నేను కూడా లైట్ తీసుకున్నాను. సరే ప్రస్తుతానికైతే జాబ్ వచ్చేసింది కదా! సో, వాడటు వెళ్ళిపోయాడు కదా! ఇంక నేనెందుకు నా పని నేను చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి 2 డేస్ నన్ను సతాయించాడనమాట. "అక్క పెట్టు వీడియోస్. నీ వీడియోసే అందులో పెట్టు. నువ్వు కుకింగ్ చేస్తున్నావు కదా! నీ ఛానెల్‌లో ఒక కుకింగ్ వీడియో పెట్టు. నా ఛానెల్‌లో ఒక కుకింగ్ వీడియో పెట్టు." ఇలా 2 డేస్ సతాయించాడు. నేను చెప్పేసాను, "రేయ్ పోరా! నా ఛానెల్‌లో చేసుకొని, నీ ఛానెల్‌లో చేసుకొని చూసే వాళ్ళకైనా బోర్ కొట్టద్ది. నేను చెయ్యను పోరా" అని చెప్పేసి కొంచెం అలిగాడు కూడా. అయినా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు కష్టం కదా! అది మేనేజ్ చేసి, ఇది మేనేజ్ చేసి, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ నేను చేయలేనని చెప్పేసి, ఎందుకంటే ఎంత హోప్ ఉన్నా నేను చెయ్యగలను అని చెప్పేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నాను కదా! వాడు వీడియో తీస్తే నేను ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. సో, అట్లనే అయినా ఓకే. అట్లా కాకుండా మొత్తం భారం నా మీదే అనేసరికి కొంచెం ఏదో అనిపిచ్చింది. చేయలేను అని చెప్పేసి. తర్వాత చెప్పనా? మినీ మానిటైజేషన్‌కి అప్లై నౌ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిందనమాట. అది చూసిన తర్వాత ఈ 1 మంత్ నా కష్టము, మా తమ్ముడి కష్టము, చిన్న తమ్ముడు వచ్చి చేసిన వీడియోస్ అవన్నీ ఒక్కసారిగా నా కళ్ళ ముందు అలా మెదిలాయి. 1 మంత్‌లో మినీ మానిటైజేషన్ వచ్చిందంటే చాలా ఎక్కువ. ఐ మీన్ అయిపోద్ది కూడా. ఇంక 2 మంత్స్‌లో నాకు తెలిసిన వరకు లాస్ట్ 90 డేస్‌లో నిజమే అది. లాస్ట్ 90 డేస్‌లో 10 లాక్స్ వ్యూస్ అయితే, సారీ 10 లాక్సా? 100 లాక్స్ వ్యూస్, 10 మిలియన్ వ్యూస్ అయితే మానిటైజేషన్ అయిపోద్ది. వీడికేంటంటే వ్యూస్‌లో చూపిస్తున్నాయి. వీడు పెట్టింది ఎక్కువ షార్ట్సే లేండి. ఒక్కటే లాంగ్ వీడియో పెట్టినాడు. సో, వ్యూస్‌లో చూపిస్తున్నాయి. 70 లాక్స్ వరకు చూపిస్తున్నాయి. అవి ఇంకా యాడ్ అవ్వలేదు. సో, మేబీ అయిపోవచ్చు కూడా. కానీ అంటే వీడియోస్ చేస్తే ఇంకొక నెల చేస్తే మానిటైజేషన్, ఫుల్ మానిటైజేషన్ అయిపోద్ది. నాకు వదిలేయాలని అస్సలు అనిపించటం లేదు. ఎందుకంటే ఆ కష్టం, యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎంత కష్టమో నాకు తెలుసు. ఎంతమంది అండి వదిలేస్తున్నారు చెప్పండి. ఒక 100 సబ్స్క్రైబర్స్ కూడా రాక, 100 వీడియోలు పెడితే 100 సబ్స్క్రైబర్స్ కూడా రాక, స్ట్రెస్‌కి లోనైపోయి అసలు వద్దురా నాయనా ఈ వీడియోలు అని చెప్పేసి వదిలేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి ఆప్షన్, అలాంటి సిట్యుయేషన్స్ ఉండి కూడా అలా జరుగుతున్నప్పుడు మనకి ఇలా అవ్వడంలో మంచి ఎంచుకోవాలి కదా! సో, నాకైతే అది వదిలేయాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అస్సలు నా మనసైతే అస్సలు ఒప్పట్లేదు. అందుకే ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను. ఇంతవరకు వాడికి కూడా నేను చెప్పలేదు. నేను ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చానండి వాడికి. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాను. "నువ్వు చేయలేవా? నాకిచ్చేయి ఛానెల్. నేను చేసుకుంటా" అని చెప్తే అస్సలు అస్సలు అని అంటాడు. కానీ వీడియోస్ పెట్టడు. నువ్వు నాకియ్యనప్పుడు వీడియోస్ పెట్టుకోవాలి గదా! అలా పెట్టడు. సో, అది మళ్ళీ మొదటికొస్తదేమో అన్న భయంతో నేను ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఈ ఛానెల్‌లో కూడా నా వీడియోసే వస్తాయి. అంటే ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. ఆల్టర్‌నేట్‌గా రోజుకొక్క వీడియో అయినా పోస్ట్ చేస్తూ ఉంటాను. చిన్నగా మానిటైజేషన్ అనేది అయిపోతే ఆ తర్వాత తీసుకెళ్ళి ఆలోచించాలి. పేమెంట్ మనం తీసుకునేదా వాడు తీసుకుంటాడో అంతా ఆ తర్వాత సంగతి ఆ తర్వాత. నేను అనుకునేది ఏంటి అంటే ఆ ఛానల్ మానిటైజేషన్ చేయాలి. వాడు తీసుకుంటా, ఎందుకంటే వాడి కోసమే చేసేది. వాడు తీసుకుంటాను నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది. నేను నెగ్గుకు రాలేను. నేను సెకండ్ ఛానల్ పెట్టాలి అనే ఒపీనియన్ నాకు ఎప్పుడొచ్చిందో చెప్పనా? ఇక్కడ నెల్లూరుకొచ్చిన నెల్లూరుకి వచ్చి షిఫ్ట్ అయిన తర్వాతే వచ్చింది సెకండ్ ఛానల్ పెట్టాలని చెప్పేసి. కానీ నేను మళ్ళీ ఇంకొక డిసిషన్, ఆ డిసిషన్ మార్చుకోవడానికి కారణం ఏంటంటే, అమ్మా వద్దులే నాయనా, ఇప్పుడు ఈ కొలాబరేషన్స్, ఈ ప్రమోషన్స్, ఈ పిల్లల్ని చూసుకుంటూ, స్కూల్‌కి తీసుకెళ్తూ, మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకుంటూ, ఇంట్లో పనంతా చేసుకుంటూ, యూట్యూబ్ ఎడిటింగు మనం నెగ్గలేము అని ఆలోచించుకొని ఇంకొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేద్దాంలే, కొంచెం పిల్లలు పెద్దయిన తర్వాత చూద్దాంలే అన్న ఒపీనియన్‌తో నేను ఆ ఛానల్‌నైతే హోల్డ్ చేశాను. పెట్టలేదు నిజం చెప్తున్నా. అందుకే పెట్టలేదు. ఆ తర్వాత మా తమ్ముడొచ్చి ఇట్లా వాడికైతే ఒక ఛానల్ పెట్టించడం జరిగింది. వాడు సగంలో ఆఫ్ చేయడం జరిగింది. అదనమాట. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఛానల్‌లో మా తమ్ముడు వీడియోస్ పెట్టినా, నేను వీడియోస్ పెట్టినా మీరు ఇలానే అభిమానిస్తారని, నన్ను అభిమానించినట్టే ఈ పావని వెంకీ నేచురల్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్‌ని అభిమానించినట్టే, ఆదరించినట్టే
ఈ సారీ సెలవులక్కో అనేది మా అక్కే అని వస్తుంది నోటికి. మార్చాం గదా! నేనే మర్చిపోయినా. S3 వ్లాగ్స్. అయితే ఆ ఛానెల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, సపోర్ట్ చేసి, అలానే ఆదరిస్తూ, అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా తమ్ముడి పైన ఉండాలి. నేనొక్కదాన్నే కాదు, నాతోటి ఉన్నవాళ్ళు, నా తోబుట్టువులు కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనేది ఒక నా చిన్న అనిపిచ్చింది. ఎందుకు నేనే ఇప్పుడు ప్రస్తుతానికి నేను హ్యాపీగానే ఉన్నాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ నాది. నిజం చెప్పనా? వాళ్ళు నిజం చెప్పాలంటే జాబ్ జేసి ఉద్ధరించాల్సిన అవసరం గూడా లేదు. తాత ముత్తాతల ఆస్తులు బానే ఉన్నాయి మా వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు నాకేంటి, నేను సంపాదించుకునేది, నాకు ఆస్తులు గీస్తులు ఏం లేవు. కానీ వాళ్ళకి అలా గాదు. సంపాదించకపోయినా దర్జాగా కూర్చొని తినొచ్చు. కాకపోతే హూ? నువ్వెవరు? నువ్వేం జేస్తున్నావు? అది కదా ఇంపార్టెంటు. సో, దానికోసమే ఈ పీకులాట అంతా. అంతకు మించి వామ్మో! ఇది కాకపోతే బతకలేరేమో అన్నట్టు ఏమీ లేదు. నా తరపు నుంచి వాడికొక చిన్న గిఫ్ట్ అంతే. ఈ వీడియో చూసి వాడెలా రియాక్ట్ అవుతాడో కూడా నాకు తెలీదు. వాడెలా అర్థం చేసుకుంటాడో కూడా నాకు తెలీదు. బట్ కొంచెం కష్టం తగ్గుద్ది. ఇది సక్సెస్ అయితే వాడి లైఫ్‌లో కొంచెమైనా కష్టం తగ్గుద్ది అన్న ఫీలింగ్ నాది. నేనొక్కదాన్ని హ్యాపీగా ఉంటే సరిపోదు కదా! వాడు గూడా ఉండాలి. వాళ్ళిద్దరు కూడా ఉండాలి. అంతే. ఇంకా అదేం లేదు. నేనిప్పటికి వాళ్ళకి అర్థం కాను. ఎప్పటికీ అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవడం కష్టం. చూద్దాం ఎలా ఇంకైనా అర్థం చేసుకుంటారేమో. అంతే. సో, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. బై.